గాయ్స్ మొన్న ఒక డాబాలో తిన్నాం ఫ్రెండ్స్. ఫ్రాన్స్ ఫ్రైడ్ రైస్ ఎంత టేస్టీగా ఉందంటే వెనిగర్ కానీ కచ్చప్లు కానీ సోయా సాస్ కానీ ఏం వేయలేదు ఫ్రెండ్స్. చాలా టేస్టీగా చేశారు. నేను కూడా ఇంటికి వచ్చి ట్రై చేశాను ఫ్రెండ్స్. చాలా టేస్టీగా వచ్చింది. ఎంత బాగుందంటే చాలా టేస్టీగా ఉంది. ఒక కళాయిలోకి కొంచెం రొయ్యలు, ఉప్పు, కారం, గరం మసాలా వేసుకుని వేయించేసుకుని తీసుకుని పక్కన పెట్టుకుని అదే కళాయిలోకి 3 కోడిగుడ్లను కొట్టేసుకుని అవి కూడా వేయించుకొని తీసేసుకుని పక్కన పెట్టేసుకుని ఒక కళాయిలోకి కొంచెం నూనె వేసుకుని అందులోనే క్యాప్సికమ్, క్యారెట్, జీడిపప్పు, పచ్చిమిర్చి వేసుకుని బాగా వేగనిచ్చి అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేగనిచ్చి అందులో గరం మసాలా, పెప్పరు, కారం, ఉప్పు వేసుకొని కొంచెం బాగా వేగనిచ్చి కొత్తిమీర కూడా వేసుకుని బాగా వేగిన తర్వాత ఇందాక కోడిగుడ్డు కొట్టిన పొట్టును కూడా వేసేసుకొని రైస్ కూడా వేసుకుని బాగా కలిపేసేసుకుని బాగా వేయించేసుకున్న తర్వాత అందులోనే మిగిలిన కోడిగుడ్డు పొట్టును కూడా వేసేసుకున్నాను. ఇలా ఫ్రాన్స్ కాజు కొత్తిమీర వేసుకుని సర్వ్ ఎంతో టేస్ట్గా ఫ్రాన్స్ ఫ్రైడ్ రైస్ రెడీ.